ఇప్పుడే ద ఓడిసీ మూవీ అయితే చూసొచ్చా. ద ఓడిసీ డైరెక్టెడ్ బై క్రిస్టోఫర్ నోలన్. ఈరోజే వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ అయింది. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మనమైతే తెలుగు మూవీ ఫ్యాన్స్, ఎక్కువ ఇంగ్లీష్ మూవీ జోలికైతే పోను. అలాంటిది థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్న ఫస్ట్ ఇంగ్లీష్ మూవీ ఇదే. యాక్చువల్గా ఒక 10 days బ్యాక్ అయితే ఈ మూవీ వస్తుందని కూడా తెలీదు. మా ఆఫీస్ కొలీగ్ ఈ మూవీ నేమ్ చెప్పి, ఈ మూవీ యొక్క బడ్జెట్ చెప్పి, ఐమాక్స్ టికెట్ ప్రైస్ ఒక్కొక్కటి $1,500+ ఉంది బుక్ మై షోలో అని చెప్పాడు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి $250 million, అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 2,400 crores. ఇంకా ఒక మూవీకి 2,500 కోట్ల. అసలు ఏముంది మూవీలో అని అప్పటి నుంచి మూవీ మీద అయితే ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. ఇంకా ఈ మూవీ గురించి అయితే తెలుసుకోవడం స్టార్ట్ చేశా. ఇంకా ఈ మూవీ ఎందుకు అంత ఎక్కువ బడ్జెట్ అయిందంటే, మూవీ మొత్తం ఐమాక్స్ కెమెరాస్తో షూట్ చేశారంట. వరల్డ్లోనే ఫస్ట్ టైం ఇలా మూవీ మొత్తం ఐమాక్స్ కెమెరాస్తో షూట్ చేయడం. ఇంకా ఫైనల్గా ఈ రోజు అయితే మూవీ అయితే చూసేసా. మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూస్తున్నంతసేపు చాలా ఎంగేజింగ్ అనిపించింది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి అయితే వెళ్దాం. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ట్రాయ్స్కి గ్రీక్స్కి మధ్య వార్ అయితే జరుగుతుంది. ఆ వార్ నేమ్ వచ్చేసి ట్రోజన్ వార్. ఈ ట్రోజన్ వార్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 years అయితే జరుగుతుంది. అందులో ఫైనల్గా గ్రీక్స్ అయితే విజయం అయితే సాధిస్తారు. గ్రీక్స్ తరపున బాగా పోరాడిన వీరుల్లో ఈ ఒడేసిస్ ఒకడు. ఈ ఒడేసి ఇతాకా రాజ్యానికి రాజు. 10 years ట్రోజన్ వార్లోనే ఉండి యుద్ధం చేస్తూ ట్రాయ్లోనే ఉండిపోతాడు. ఇతాకా రాజ్యానికి రాజైన ఒడిస్సీ 10 years ట్రోజన్ వార్లోనే ఉండిపోతాడు. ఇంతలో అతని భార్య ఒడిస్సీ రాజ్యాన్ని కాపాడుతూ ఒడిస్సీ తిరిగి వస్తాడు అనే నమ్మకంతో అయితే ఉంటుంది. ఇంకా 10 సంవత్సరాలైనా ఒడిస్సీ రాకపోవడంతో ఇతాకా రాజ్యంలో చాలా మంది రాజు అవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా 10 సంవత్సరాల సుదీర్ఘ యుద్ధం తర్వాత ఒడిస్సీ అయితే తిరిగి ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. సముద్ర మార్గాన అన్నీ అనుకూలిస్తే ట్రాయ్ నుంచి ఇతాకా వెళ్ళడానికి అయితే 2 weeks నుంచి 4 weeks అయితే పడుతుంది. కానీ ఒడిస్సీ తిరిగి వెళ్ళడానికి అయితే ఆల్మోస్ట్ 10 years అయితే పట్టింది. ఇంకా మెయిన్ సినిమా స్టోరీ ప్లాట్ వచ్చేసి ట్రోజన్ వార్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఒడిసియస్ ఇతాకాకి ఎలా వెళ్ళాడు, అసలు అతనికి సముద్ర మార్గాన ఎదురైన సవాళ్ళు ఏంటి, ఒడిసియస్ తన సైన్యాన్ని ఎలా కోల్పోయాడు, అన్నీ ఈ మూవీలో అయితే చూపించారు. ఇంకా అసలు ఈ మూవీ గురించి మెయిన్గా చెప్పుకోవాలంటే విజువల్స్ అసలు ఎక్కడ గ్రాఫిక్స్లా అనిపించలేదు. చాలా రియలిస్టిక్గా ఉంది. యాక్చువల్గా ఇది ఐమాక్స్లో చూడాల్సిన మూవీ. ఇంకా మన దగ్గర పెద్ద బడ్జెట్ లేక నేనైతే సింగిల్ థియేటర్లో అయితే చూసా. కానీ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఐమాక్స్లో చూసిన వాళ్ళకి ఇంకా ఎక్సలెంట్గా అనిపిస్తుందేమో. అందుకే ఐమాక్స్ టికెట్ కాస్ట్ కూడా $1,500+ ఉంది. అంతా బాగుంది, కానీ మూవీ నుంచి బయటకు వచ్చాక ఒకటే అనిపించింది, మూవీ అయితే చాలా బాగుంది, బట్ వావ్ అండ్ ఎలివేషన్ సీన్స్ అయితే ఎక్కువ లేవనిపించింది. ఇంకా ఎలివేషన్ సీన్స్ ఎక్కువ ఉంటే ఇంకా సూపర్ ఉండేదేమో. ఇన్ కేస్ ఐమాక్స్లో చూస్తే ఆ ఫీల్ వస్తుందేమో. ఇంకా క్లైమాక్స్ కూడా సూపర్ ఉంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే అందరూ బాగా చేశారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది. అలాగే బీజిఎం కూడా ఎక్సలెంట్గా ఉంది. అదండి ఈ ఒడిసీ మూవీ యొక్క రివ్యూ. ఈ రివ్యూ వచ్చేసి నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా మూవీ చూసి ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.